హాయ్ హలో నమస్తే. ఈ వీకెండ్ రాజేంద్ర నగర్లో జరిగే గ్రేప్ ఫెస్టివల్కి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఈ ఫెస్టివల్ జరిగే గ్రేప్ ఇన్స్టిట్యూట్ ఎగ్జాక్ట్ వెటర్నరీ కాలేజ్ ఆపోజిట్లో ఉంటుంది. ఈ రోడ్ త్రూ మనం ఒక 200 to 300 మీటర్స్ లోపలికి వెళ్తే మనకు గ్రేప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కనపడుతుంది. వెహికల్స్ బయట పార్క్ చేసేసి మనం నడుచుకుంటూ ఈ గేట్ త్రూ లోపలికి వెళ్ళాలి. ఈరోజు సండే, సో చాలా మంది అయితే వచ్చారు. ఈ పక్కన కనిపించే కౌంటర్లోనే మనం ఏదైతే గ్రేప్స్ చూస్ చేసుకుంటామో అవి పర్చేస్ చేయాలి. సో ఇది గ్రేప్ గార్డెన్ ఫ్రెండ్స్. మనకి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో ద్రాక్ష తీగలను పందిరిలాగా అల్లి పెంచారు. గ్రేప్ వెరైటీస్ చూసే ముందు నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేసేటువంటి నా ఫ్రెండ్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇప్పుడైతే గార్డెన్లోకి వెళ్ళిపోయి మనకు నచ్చిన గ్రేప్స్ని టేస్ట్ చేసేసి చూద్దాం రండి. ఇక్కడి గ్రేప్స్ ఇన్స్టిట్యూట్లో వివిధ రకాలైనటువంటి ద్రాక్ష వంగడాలను సృష్టించి ఈ గార్డెన్లను పెంచుతూ ఉంటారు. ఇవి సేంద్రియ పద్ధతిలో పండించడం వల్ల బయట మార్కెట్ ధర కంటే ఇక్కడి ద్రాక్ష పండ్లకు ధర ఎక్కువగా పలుకుతుంది. ఇక్కడికి వచ్చి గ్రేప్స్ని టేస్ట్ చేసి మనకు నచ్చితేనే కొనుక్కోవచ్చండి. ఎంట్రన్స్లో రైట్ సైడ్లో కనిపించినటువంటి ఈ కౌంటర్లో మనకు క్యారీ బ్యాగ్ అండ్ ఒక చిన్న బ్లేడ్ అనేది ఇస్తారు. ఆ క్యారీ బ్యాగ్లో మనకు నచ్చినటువంటి గ్రేప్స్ని మనం తీసుకెళ్ళచ్చు. అంతేకాకుండా మనకు నచ్చిన గ్రేప్ వెరైటీ ప్లాంట్స్ని కూడా ఇక్కడ అమ్ముతారు. టోటల్ 65 వెరైటీస్ ఆఫ్ గ్రేప్ ప్లాంట్స్ని అయితే ఈ గ్రేప్ గార్డెన్లో ఈ ఇన్స్టిట్యూట్ వారు కల్టివేట్ చేస్తున్నారు. ఈ ఇయర్ ఈ గార్డెన్ గురించి ప్రజల్లో అవేర్నెస్ బాగా పెరిగిపోయిందండి. పబ్లిక్ నోటీస్ ఇచ్చినటువంటి 1 వీక్లోనే నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ గ్రేప్స్ సేల్ అయిపోయాయి. ఇక్కడ మీకు కనిపిస్తున్నది గ్రేప్ రీసెర్చ్ స్టేషన్ ఫ్రెండ్స్. పక్కన ఉన్న చిన్న చిన్న మొక్కలే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ గ్రేప్ ప్లాంట్స్. ఈ మొక్కల్ని మనకు కావాలంటే మనకు అమ్మేస్తారు ఫ్రెండ్స్. ఈ వీకెండ్లో ఈ గ్రేప్ గార్డెన్ని సరదాగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తోటి విజిట్ చేసి గ్రేప్స్ని టేస్ట్ చేసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.